భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం త్వరలోనే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ప్రమోషన్స్ అనేవి ఇవ్వబోతోంది. ఇప్పటికే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్స్కు మరి ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మరి వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా ప్రమోషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. త్వరలోనే మరింత మంది ఉద్యోగులకు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం మరి అన్ని సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పదోన్నతుల పరంపర. గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు కొనసాగుతున్న పదోన్నతులు అనగా ప్రమోషన్స్. గతంలో హార్టికల్చర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు, తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు. పదోన్నతుల పరంపర. గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు కొనసాగుతున్న పదోన్నతులు. గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన శాఖ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న 35 మంది గ్రామ పశుసంవర్ధక అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించారు. వారిని అదే జిల్లా పరిధిలోని వివిధ పశు వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ADHO ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యాన 19 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 17 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 17 కేటగిరీలకు సంబంధించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు పశు వైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయితే వాటిలో 40% పోస్టులను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పశు సంవర్ధక అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించాలని స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 మందికి ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు. మరోవైపు సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా పదోన్నతులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ, గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో సిబ్బంది పనిచేస్తున్నటువంటి చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అపోహలు, అభూత కల్పనల నుంచి పదోన్నతుల వరకు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఎన్నికలకు ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం, కోర్టు కేసులు, ఇతర సమస్యలతో నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి సాగిన చరిత్ర 4 ఏళ్ల క్రితం వరకు ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను ఏర్పాటు చేసి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం 4 నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేసి 1,00,000 మందికి పైగా నిరుద్యోగులకు ఒకేసారి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో అని భయపెట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో సచివాలయ ఉద్యోగులకు మేలు చేస్తోంది. ప్రొబేషన్ ఖరారు చేసి అందరినీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్తో కూడిన వేతనాలు అందిస్తోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆయా శాఖల్లో పోస్టింగ్లు కూడా ఇస్తోంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మొత్తానికి మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రమోషన్స్ అనేవి ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే మరి హార్టికల్చర్కు సంబంధించినటువంటి వారికి, వెటర్నరీకి సంబంధించినటువంటి వారికి మరి ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్,
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా పదోన్నతులకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి వారికి కూడా ప్రమోషన్స్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్స్ అనేవి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయ ప్రమోషన్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.